ఓం నమ శివాయ. పులివెందుల ప్రజలకు భక్తులకు తెలియజేయడమేమనగా మన పులివెందుల పార్నపల్లి రోడ్డు సమీపాన వెలిసియున్న శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలయం వద్ద విశేష పూజలు, అభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. 15/2/2026 సంవత్సరమున మన కోసామ దగ్గర కోలాటం అనేది చాలా ఆనందం. భక్తులకు మన పులివెందుల కోసామ దగ్గర హరహర ఆధ్వర్యంలో జరుగును. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఓం నమ శివాయ. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మహాప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటారు. 8 గంటల నుండి అన్నపూర్ణ విశ్వేశ్వర వారి కళ్యాణము అత్యంత వైభవంగా నిర్వహించారు. హరహర స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మహాశివరాత్రి పర్వదినాన శివభక్తులు ఎవరైనా కానీ శివరాత్రి జాగారం చేసి ఆ శివుని ప్రసన్నం చేయాలని కోరుకుంటారు. వాళ్ళ కోసము రాత్రి 10 గంటల నుండి చెక్క భజనలు తెల్లవారుజాము 4 వరకు ఉంటాయి. ఆ చెక్క భజనలో పాల్గొని శివరాత్రి జాగారం చేయాలని భక్తులకు నా విన్నపం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదానానికి సాయం చేసే వాళ్ళు వచ్చేసి మన పులివెందులలోని పూజారి నవీను, మండల కిరణ్, బంగారంగల్లు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే పులివెందుల చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఇక్కడ అన్నదానానికి అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వీళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే అందించాలని చెప్పేసి ఆ దేవుని తరపున, అలాగే హరిహర స్వామి వాళ్ళ టీం తరపున, మా టీం తరపున మేమైతే కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా మిల్లల వాటర్ అందించేవారు ఇరికిరెడ్డి విరాడి గారు. వీళ్ళు ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నీళ్ళు అందిస్తున్నారు. మిల్లల వాటర్ కానీ నీళ్లు కానీ వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళకు మనం ప్రతి ఒక్క సంవత్సరం అందిస్తున్నారు కాబట్టి వీళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరం అన్నదానంకు కూరగాయలు సమర్పించిన తాతలు సోము దశరథ వారి ధర్మపత్ని రేవతమ్మ గారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూరగాయలు అయితే వాళ్ళు సమర్పిస్తారు. వాళ్ళకు హరిహర శివపార్వతులు వాళ్ళకు వచ్చేసి సుఖ సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటాను. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ హరస్వామి, మీకు తెలియనిది ఏం కాదు, హరస్వామిని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, కళ్యాణము, మహాశివరాత్రి పర్వదినాన జాగార కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఒక దాతల సహకారంతోనే ముందుకెళ్తున్నాడు. అలాగే ఆలయ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. స్వామి శరణం, స్వామి శరణమల్లన్న, జై కాలభైరవ్. శివరాత్రి మహోత్సవ శుభ సందర్భంగా మన హరి యూట్యూబ్ ఛానల్ వారు మాకు ఈ యొక్క కార్యక్రమాలకు మీ భక్తులకు ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇక్కడ ప్రతి సంవత్సరము భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదానము, స్వామివారి కళ్యాణ మహోత్సవము, మరి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు, కోలాటాలు చాలా అద్భుతంగా ఈ యొక్క గుడి ప్రాంగణము శ్రీ కోతి వీరాంజనేయ స్వామి దేవస్థానం దగ్గర వెలిసినటువంటి శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు మహోత్సవము, శివరాత్రి మహోత్సవము చాలా అద్భుతముగా ఏర్పాటు చేయడమైనది. భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటిది. నేను ఈ గుడి యొక్క ఆలయ అర్చకుని, దయవుంచి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలను చూసి ఆనందించి జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. హరహర మహాదేవ, శంభో శంకర.